న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో శ్రీ రేణుకామాత నల్ల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కాగజ్నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్మన్ కృష్ణారావు మరియు సంఘం అధ్యక్షులు ఎస్ వెంకటేష్ గౌడ్, సెక్రటరీ పోచా గౌడ్, గౌడ సంఘం పెద్ద మనిషి ప్రకాష్ గౌడ్ మరియు మంచిర్యాల జిల్లా గౌడ సంఘం నాయకులు, బెల్లంపల్లి గౌడ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాదూర పట్టణ భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణంలో గౌడ సంఘం అధ్యక్షన రేణుకామాత ఎల్లమ్మ మరియు నల్ల పోచమ్మ ప్రతిష్టాపన ఘనంగా జరిగినది. అధిక సంఖ్యలో భక్తులు గౌడ కులస్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చినారు. ప్రతిష్టాపన ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు వచ్చింది, మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణన్న గారు వచ్చారు, మరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మంచిర్యాల ముఖేష్ గౌడ్ వచ్చింది, ఎంపీపీ కొమరంభీం జిల్లా ఆశీర్వాద్ బాలేజ్ గౌడ్, ఎక్స్ఎంఏ ఎంపీపీ అధిక సంఖ్యలో వచ్చింది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.